ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రధానంగా భాష మార్చుకోవాలి, సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఆ కుర్చీకి అలంకరణ తీసుకొచ్చే దిశగా భవిష్యత్ తరాలకి ఆదర్శంగా ఉండేటువంటి దిశగా మీరు ప్రయాణం చేయాలి తప్ప అడ్డగోలి మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సభలకు ప్రజాస్పందన కరువయ్యేసరికి ప్రెస్ స్టేషన్లో మీరు ఆగమాగం కావద్దని చెప్పేసి నేను వారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా నిన్న ఇక్కడ సభలో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుతాం మేమే అని చెప్పేసి మాట్లాడితే మరి అంబేద్కర్ డాక్టర్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి తన జయంతి రోజున దండేసే తీరిక లేనటువంటి ముఖ్యమంత్రివి నువ్వు రాజ్యాంగాన్ని కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ మేమే కాపాడుతామని చెప్పేసి చెప్తే హాస్యాస్పదంగా ఉంది. ప్రజలందరూ నవ్వుకుంటా ఉన్నారు. రైతు బంధు వేస్తామని చెప్తా ఉన్నారు. రైతు బోనస్ లేదు, రైతులకి పండించిన పంటలకి బోనస్ లేదు. కౌలు రైతులకు 12,000 ఇస్తానన్నావు, మరి రైతు బంధు 15,000 ఇస్తా అన్నావు. ఒక్కరికి కూడా వచ్చిందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ప్రతి మహిళకి 2,500 వస్తాయన్నా వచ్చిందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కరెంటు లేదు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితేనే మధ్యలోనే కరెంటు పోయింది. నిన్న నీ ఐరన్లకు కొత్తగూడెంలో పెట్టగానే కొత్తగూడెంలో కరెంటు పోయింది. ఎప్పుడు వచ్చిందో కూడా తెలిసే పరిస్థితిలో ప్రజలందరూ తిట్టుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారు ఉన్నంత వరకు 24 గంటలు ఉన్న కరెంటు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం పుట్టింది అని ప్రశ్నిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజాపాలన అనే దాని పేరు పెట్టి గాలి వదిలేసుడు కాదు, పేరు పెట్టి మరి గాడిలో పెట్టండి పాలనని అని చెప్పేసి కోరుతా ఉన్నాం. 420 హామీలు ఏదైతే ఇచ్చినో ఈ 420 హామీలు అమలు చేసేంత వరకు ఎవరిని వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. దాంతో పాటుగా 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలవడం పక్కానా చెప్పేసి 10 సార్లు అరిచినావు. 3 లక్షలు నువ్వు ఇచ్చి జనాలను కొనేది ప్రజలందరూ చూస్తా ఉన్నారు. పక్కాగా నీ దగ్గర డబ్బులు తీసుకోవడం పక్కా. కారు గుర్తుకి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం అనేది 100% పక్కా. గ్యారంటీగా నీ దగ్గర డబ్బులు తీసుకుంటారు. కేసీఆర్ గారికి కారు గుర్తుకు ఓటేయడం పక్కా. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే తాగడానికి నీళ్లు లేవు, కరెంటు లేదు, మరి కేసీఆర్ కిట్ లేదు, ముస్లింలకి తోఫా ఇచ్చేది రంజాన్ పండగకి, క్రిస్టియన్లకు కానుకలు ఇచ్చేది ఏ ఒక్కటి కూడా లేదు. ఇవాళ అలిమి గాని హామీలు ఇచ్చి నీ మాటలు మరి కోటలు దాటుతా ఉన్నాయి కానీ మరి నీ ఇచ్చినటువంటి హామీలు గడప దాటే పరిస్థితి లేదు. కనుక కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి మరి ఆవశ్యకత ఉంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.